पतितानां पावने वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मुखं करोति वाचालं पंगं लंघयते गिरिं यत्कृपाहं तमहं वन्दे श्रीगुरु दीनतारिणां परमानन्दमाधवं श्रीचैतन्यमीश्वरम्। పోయిన వారం చర్చ చేసినంత గుర్తుకుందా? మిగతా వాళ్ళు రావాలి, సో దే విల్ జాయిన్ slowly. We will start this session. Okay, if you want we can wait for them, sir. No, they'll miss the discussion, and when we are asking question nobody can answer. That's fine. Yes. పోయిన వారం చర్చ చేసినదంతా గుర్తుకుందా అండి? Yes. జస్ట్ రీక్యాప్ 3 minutes, దాని తర్వాత మళ్ళీ మనం ఈ రోజు డిస్కస్ చేయబోయే టాపిక్ స్టార్ట్ చేద్దాం. Yes. మీరు గుర్తుకున్న పాయింట్స్ మీరు చెప్పచ్చు. మన లాస్ట్ టైం మనం చెప్పుకున్నది 2 శాస్త్రాల గురించి చెప్పుకున్నాం, శృతి శాస్త్ర అండ్ స్మృతి శాస్త్ర. శృతి శాస్త్ర ఈజ్ డైరెక్ట్లీ రిసీవ్డ్ ఫ్రమ్ ది గాడ్, వేరాజ్ స్మృతి శాస్త్ర అంటే ఒక గురు వాళ్ళ శిష్యులకు ఉపదేశించే శాస్త్రం. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ నోట్ ద్వారా చెప్పడం జరుగుతుంది స్మృతి శాస్త్ర. సో భగవద్గీత ఈజ్ శృతి శాస్త్ర బికాస్ వీఆర్ రిసీవింగ్ ఇట్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది గాడ్. తర్వాత మళ్ళీ చెప్పుకున్నాం మనం 78 times యోగా అనే పదాన్ని 78 times భగవద్గీతలో మెన్షన్ చేయడం జరిగింది. సో 1 to అంటే మనం ఫస్ట్ అధ్యాయంలో 1 to 13 ఈజ్ ప్రిపరేషన్ ఆఫ్ వార్. ది శ్లోకాస్ ఫ్రమ్ 1 to 13 డినోట్స్ ది ప్రిపరేషన్ ఆఫ్ వార్. అలాగే మరి 14 to 20 ఇట్ ఈస్ అబౌట్ ది విక్టరీ సైన్స్, అంటే వాళ్ళు ఒక చిహ్నాలు ఏమైతే ఉన్నాయో విక్టరీవి దాని గురించి చెప్పడం జరిగింది. అలాగే అండ్ 21 to 26 కృష్ణ ఈజ్ భక్త వత్సల అన్న దాని విషయం పైన చెప్పడం జరిగింది. సో ఫ్రమ్ 27 to 30 అర్జునాస్ కంపాషన్ ఆర్ మర్సీ, అంటే అతను వేరే వాళ్ళ ఒక ఫ్యామిలీ మెంబర్స్ని చూసి he feels compassionate towards them and he falls into the mode of Maya. And then 31 to 35 is enjoyment, that is what we mentioned. 36 to 38 fear of sinful reaction, అంటే ఎవరైనా వేరే వాళ్ళు కనుక వాళ్ళ ఫ్యామిలీని అటాక్ చేస్తే కనుక ఆ ఫ్యామిలీలో ఏ రకమైన చేంజెస్ వస్తాయి అన్న అంశం పైన అతను ఈ శ్లోకాలు చెప్పడం జరిగింది. దెన్ 39 to 43 డిస్ట్రక్షన్ ఆఫ్ ఫ్యామిలీ ట్రెడిషన్, అంటే వేరే వాళ్ళు ఎవరైతే చనిపోయిన తర్వాత యూజువల్లీ ఇన్ వార్స్లో ఎలా అయితే ఫ్యామిలీ ట్రెడిషన్ డిస్ట్రాయ్ అవుతుందో వేరే కల్ట్ అంటే వేరే ఒక సెగ్మెంట్ వాళ్ళు వచ్చి ఎలా అయితే ఇంకొక ఓడిపోయిన రాజ్యాలను వాళ్ళు ఎలా అటాక్ చేసి డిస్ట్రాయ్ చేస్తారో, సో ఆ విషయం పైన మరి అర్జునుడు ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. దెన్ 43 to 46 is the summary of the chapter. So this is what we have learned. Okay, nice. మీరు అన్ని పాయింట్స్ చేసుకున్నారు. Very happy. And the main point what you told was the Bhagavad Gita was told in only 45 minutes. Yes, stopping all the worldly things. యుద్ధ భూమిలో జస్ట్ 45 minutes 45 minutes తోనే మొత్తం భగవద్గీత చెప్పడం జరిగింది. Yes, yes. But for us
It is more than 45 years. Yes, that is what I want to tell. Yes, it's correct. Yeah, it takes lots of time. Chala samayam kavali. Chala samayam kavali. Every sloka takes you deep into the philosophy of what God has told. Yes. Every sloka. Every sloka teaches. Every time you read Bhagavad Gita, you will get new teaching. That's true. సాధారణంగా అంటారు ఎవరు లైక్ ఎప్పుడైనా మనకి మైండ్ లో చాలా కన్ఫ్యూజన్ అనిపించింది, మనకి సడన్ గా అంటే మన ప్రాబ్లమ్స్ కి ఏది సొల్యూషన్ మనకి అర్థం కావట్లేదు, ఆ సమయాన్ని మనం ఏం చేయొచ్చు అంటే వెరీ సింపుల్, జస్ట్ కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి టేక్ భగవద్గీతని తీసుకోవాలి, జస్ట్ ఓపెన్ చేయాలి, జస్ట్ లైక్ దిస్, ఇలా పట్టుకొని ఓపెన్ పేజ్, ఏ పేజ్ వస్తే ఆ పేజ్ ని చదివేయాలి. సో కృష్ణ విల్ ఆన్సర్ అవర్ క్వశ్చన్స్ అని అంటారు. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెండ్ విత్ సమ్ డివోటీస్, సో వాళ్ళు షేర్ చేశారు అన్నమాట. సో భగవంతుడు ఎలాగో అలాగా ఆన్సర్ ఇస్తారు. సో ఇట్స్ వెరీ ఈజీ టు టేక్ డెసిషన్స్ ఫ్రమ్ లార్డ్. సో భగవద్గీత కేవలం ఏమంటారు, ఇట్స్ నాట్ జస్ట్ బుక్. భగవద్గీత కేవలం గ్రంథం కాదు, భగవద్గీత సంపూర్ణంగా ఒక వ్యక్తి, లైక్ ఇట్స్ లైక్ లార్డ్. శాస్త్రాలు చెప్తాయి భగవంతుడు వానికి భగవంతుడి చెప్పిన ఈ వాణి దీనిలో భగవంతుడు కొలువై ఉన్నాడు. సో దానిలో ఎలాంటి మనం అలాంటి శాస్త్రాన్ని మనం చదువుతున్నానికి భగవద్గీత. హరే కృష్ణ అండి, your video was frozen. My network, I don't know, it's your network or my network. It was frozen. Now it is okay. Yes. Yes. సో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ అధ్యాయం. సో అధ్యాయం యొక్క పేరు కంటెంట్స్ ఆఫ్ గీత సమ్మరైజ్డ్. భగవద్గీతలో ఉండే కంటెంట్ అంతా ఈ అధ్యాయంలో సమ్మరైజ్ చేస్తున్నారు, అంటే సంక్షిప్తంగా భగవంతుడు దీన్ని తెలుపుతున్నాడు అన్నట్టు ఈ అధ్యాయంలో. సో వీ కెన్ హ్యావ్ అ బ్రీఫ్ డిస్కషన్ అబౌట్ వాట్ ఈస్ దేర్ ఇన్ భగవద్గీత కంప్లీట్ గా ఈ సెకండ్ అధ్యాయం చదువుకుంటే. ఈ రెండో అధ్యాయం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, బికాస్ దర్ ఇస్ లాట్స్ ఆఫ్ ఫిలాసఫీ, చాలా ఫిలాసఫీ ఉంది సెకండ్ చాప్టర్ లో. ఆత్మజ్ఞానం కానీ, కర్మయోగం కానీ, మళ్ళీ బుద్ధి యోగం కానీ. సో ఇప్పుడు నేను అవన్నీ చెప్తాను, మీరు నోట్ చేసుకోవచ్చు కావాలంటే. భగవద్గీత రెండో అధ్యాయంలో టోటలీ 5 సెక్షన్స్ ఉన్నాయి. అందులో మొదటి సెక్షన్ శ్లోక నంబర్ 1 to 10. సో అర్జునస్ ఫర్దర్ డౌట్స్ అండ్ సరెండర్ టు కృష్ణ. సో అర్జున ఇంకా మిగతా డౌట్స్ అడుగుతాడు, జతకి భగవంతుడు శ్రీకృష్ణుడు ఆయనకి ఈయన సమర్పించుకుంటాడు అన్నమాట. దిస్ ఇస్ సరెండర్. సెక్షన్ 2 శ్లోక నంబర్ 11 to శ్లోక నంబర్ 30. ఇక్కడ జ్ఞానం గురించి చర్చ. అంటే వెదర్ అర్జున ఫైట్ చేయాలా లేదా ఫైట్ చేయొద్దా. మెయిన్లీ డిస్కషన్ ఈస్ దాట్. ఈ జ్ఞానం భగవంతుడు ఇస్తున్నాడు, యుద్ధం చేయాలా యుద్ధం చేయొద్దా. సో భగవంతుడు దానిలో సబ్ టాపిక్ ఏంటి అంటే ఆత్మ అన్నది శాశ్వతమా లేక
ఈ ఆత్మ నశిస్తుందా నశించదా, సో ఇవన్నీ బ్రీఫ్ గా డిస్క్రైబ్ చేస్తున్నారు. దెన్ సెక్షన్ 3 కర్మకాండ. సో కర్మకాండ ప్రకారం యుద్ధం సరినా తప్ప, సో ఇక్కడ మటీరియల్ గెయిన్, మళ్ళీ స్పిరిచువల్ ఏంటి మటీరియల్ లాస్, మటీరియల్ గెయిన్ ఆఫ్ ఫైటింగ్ అండ్ మెటీరియల్ లాస్ ఆఫ్ ఫైటింగ్, ఈ 2 థింగ్స్ విశ్లేషిస్తున్నారు. దాని తర్వాత శ్లోక నంబర్ 39 to 53 బుద్ధి యోగ. భగవంతుడు జ్ఞానం ఇస్తున్నాడు, ఫైట్ చేయాలా వద్దా. సో బుద్ధి, హీఈస్ గివింగ్ మోర్ నాలెడ్జ్. అంటే ఈ ఫైట్ కి తనకి రియాక్షన్ ఉంటుందా, రియాక్షన్ ఉండదా, తను దాన్ని అనుభవించబోతున్నాడా? ఇస్ దర్ డిస్టర్బెన్స్ ఫ్రమ్ దిస్ సైడ్? లిటిల్ బిట్. One minute. సో సెక్షన్ 4 39 to 53 ఇక్కడ బుద్ధి యోగ. భగవంతుడు ఈ యుద్ధం చేయడం వల్ల తనకి ఎలాంటి లాభాలు వస్తాయి, లేకపోతే ఎలా తను కష్టపడతాడో లార్డ్ ఇస్ డిస్క్రైబింగ్ ఎవ్రీథింగ్. దాని తర్వాత సెక్షన్ నంబర్ 5 54 శ్లోక నంబర్ 54 to 72 ఇక్కడ స్థిత ప్రజ్ఞ లేదా సమాధి లెవెల్ కి ఎలా వెళ్ళాలి భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అర్జునుడికి. ఓకే, సో అర్జునుడికి ముఖ్యంగా ఫైట్ చేయాలి అని మూడ్ లేదన్నమాట. హీ డోంట్ వాంట్ టు ఫైట్. ఇది మనం ఆధ్యాత్మిక దృష్టితో చూడాలి అంటే అది కరెక్టే. ఎందుకంటే అర్జునుడు ఏ జీవిని చంపాలి అని అనుకోవట్లేదు. అది క్షత్రియ గుణం. అవును, క్షత్రియులు వాళ్ళు యుద్ధం చేయాలి, కానీ వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్ ని చంపడం కానీ లేదా యానిమల్స్ కి శిక్షించడం కానీ ఇవి వాళ్ళ కార్యాలు కాదు. ముఖ్యంగా వాళ్ళ కార్యాలు ఏంటి అంటే వాళ్ళు ఈ కంప్లీట్ సొసైటీని వాళ్ళు సమృద్ధిగా పెట్టాలి అండ్ జొతికి అందరినీ ప్రొటెక్ట్ చేయాలి. దే షుడ్ ప్రొటెక్ట్ ఎవ్రీబడి. అప్పుడు కాలంలో రాజులు ఈవెన్ యానిమల్స్ పశు పక్షులతో కూడా వాళ్ళు ఏకాదశి వ్రతాన్ని చేయించేవారంట. సో ఏకాదశి వ్రతం యొక్క కథలు మేము చదువుతుంటే పద్మపురాణంలో వస్తుంది. సో ఆ వివరణలో వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, ఆ రాజా తన రాజ్యంలో ఉండే ఈవెన్ అప్పుడు కాలంలో గుర్రాలు, మళ్ళీ ఈ ఎలిఫెంట్స్, ఏనుగులు ఇవన్నీ ఉండేవి రాజుకి. ఆ ఉన్న యానిమల్స్ కి కూడా వాళ్ళు ఎప్పటికీ ధాన్యాన్ని పెట్టేవాళ్ళు కాదంట ఆన్ ఏకాదశి. ఆ రోజు వాళ్ళతో కూడా ఏకాదశిని చేయించేవారంట. సో దిస్ ఈస్ హౌ అప్పుడు సమయంలో ఈవెన్ రాజా దే వర్ వెరీ పయస్, అంటే వాళ్ళు చాలా పుణ్యం చేసుకున్న వ్యక్తులు. అండ్ జೊತೆకి దే వర్ నాట్ ద పీపుల్ హూ వుడ్ చీట్. ఇంకొకరిని చీట్ చేసే వాళ్ళు కాదు. సాధారణంగా ఇప్పుడు మనం చూస్తాము పొలిటీషియన్స్ అరౌండ్ అస్, దే ఆర్ మోర్ ఇన్ టు కరప్షన్. వాట్ దే వాంట్, పొలిటిక్స్ నుంచి వాళ్ళకి ఏం కావాలి అంటే లాభం, రిచ్ అయిపోవాలి నేను. సో దట్ ఈస్ వాట్ దర్ థాట్ ఈస్. కానీ అప్పుడు కాలంలో రాజులకి ఆ మనస్తత్వం ఉండేది కాదు. సో వాళ్ళకి ముఖ్యంగా ఉండే ఆలోచన ఏంటి అంటే నా రాజ్యాన్ని ఎలా నేను సమృద్ధిగా పెట్టాలి, ఎలా రాజ్యంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి అండ్ ప్రతి ఒక్క యానిమల్ మళ్ళీ బర్డ్ కూడా ఇక్కడ హ్యాపీగా ఉన్నారు.
అంటాం కదా రామరాజ్యం రామరాజ్యం. సో మన ఈ లైఫ్ లో రామరాజ్యాన్ని మళ్ళీ వాపస్ తీసుకురావాలి. సో అందుకని అయోధ్య టెంపుల్ కోసం చాలా ఫైట్ చేశారు. వై? బికాస్ అట్లీస్ట్ రాముడికి పూజ జరిగితే కానీ మనలో ఆ కల్మషాలు రావణ్లో ఎన్ని చెడ్డ కల్మషాలు ఉన్నాయో ఆ అన్ని కల్మషాలు మనలో కూడా ఉన్నాయి. సో ఆ అన్ని కల్మషాలు భగవంతుడు నశిస్తాడు. సో మనకి మళ్ళీ పునః ఆ మంచి భావన మనలో వస్తుంది అని అందరూ దే ఆర్ స్ట్రాంగ్లీ ఇన్ టు ఇట్. సో అలా ప్రార్థిస్తూ దే ఆర్ ఫైటింగ్. ఇక్కడ అయోధ్యలో మళ్ళీ టెంపుల్ రావాలి, రాముడికి మళ్ళీ పూజ జరగాలి. ఇది సాధారణంగా ఒక డివోటీ ఈవెన్ యానిమల్స్ కి, చిన్న చీమకి కూడా తను కష్టాన్ని ఇచ్చేవాడు కాదు. ఒక చిన్న కథ వస్తుంది పురాణంలో. నారదముని, సాధారణంగా నారదముని గురించి అందరికి బ్యాడ్ కాన్సెప్షన్స్. తను ఇక్కడ మాట అక్కడ చెప్తాడు, అక్కడ మాట ఇక్కడ చెప్తాడు. హీఈస్ అ రాంగ్ పర్సన్, తనలో డిప్లిసిటీ ఎక్కువ ఉంది అని అనుకుంటారు. ఈవెన్ ఐ వాజ్ వరీడ్. ఇస్కాన్ రాకంటే ముందు నాకు తెలీదు వాట్ ఈస్ నారద మునిస్ మూడ్. నేను అనుకునేదాన్ని, అరే భక్తుడై ఉండి తను ఎందుకు ఇలా చేస్తాడు, ఇక్కడ మాట ఎందుకు అక్కడ చెప్పాలి, అక్కడ మాట ఎందుకు ఇక్కడ చెప్పాలి, వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు ఇలా ఫైట్ పెట్టిస్తున్నాడు నారదుడు, తను డివోటీ కదా, ఎప్పటికీ నారాయణ నారాయణ అంటుంటాడు కదా. సో ఇది నా మనసులో ఉండే థాట్ అన్నమాట ఎప్పటికీ. ఇస్కాన్కి వచ్చాక ఇక్కడ చెప్పిన కథలు అంటే పురాణాల్లో ఎలాగైతే రాశారో ఆ కథల్ని నేను వింటుంటే అప్పుడు నేను అనుకున్నా నారదమునికి నేను అపరాధం చేశాను. బికాస్ నాకు తెలీదు హౌ పీపుల్ రిప్రజెంటెడ్, అంటే జనాలు మనకి నారదమునిని అలా రిప్రజెంట్ చేశారు. సో నేను అలా ఆలోచించాను. బట్ నో, నారదముని ఈజ్ వెరీ నైస్ ప్యూర్ డివోటీ, చాలా మంచి శుద్ధ భక్తుడు. నేను తప్పు తెలుసుకున్నానని అనుకున్నాను. సో ఈ స్టోరీ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద ఇనిషియల్ స్టోరీ నేను విన్నది. ఒకనప్పుడు నారదముని తను వైకుంఠం నుంచి ఈ భూలోకానికి వస్తుంటాడు అన్నమాట. తను అన్ని లోకాల్లో తిరిగి సంచరిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్క వ్యక్తిని భక్తుని చేస్తాడంట నారదముని. తను ఎక్కడైతే వెళ్తాడు ఆ వెళ్ళిన ప్రతి జాగా ఆయన శుద్ధి చేస్తాడంట. జతకి నారాయణ అన్న ఒక పదాన్ని తను ఇంకొకరికి ప్రచారం చేసి వెళ్తాడు. సో అది నారదముని ఒక మహర్షి అయి తను చేసే కార్యం. అలా నారదముని వస్తుండగా ఒకరోజు చూస్తాడు ఒక వ్యక్తి, హంటర్ అంటాం కదా, వేటగాడు. సో అలా యానిమల్స్ ని తను ఎలా వేటాడేవాడంటే ప్రతి ఒక్క జీవిని అర్థం చంపేసేవాడు, నాట్ ఫుల్, దాన్ని అర్థమే చంపేసేవాడు. అది హాఫ్ అంటే అర్థం చనిపోయినప్పుడు అది చాలా బాధపడుతుంది కదా అక్కడ, అంటే దానికి బ్రతుకు లేదు, ఇక్కడ చావు లేదు. సో ఇట్ విల్ బి ఇన్ ద మిడిల్. సో అలాంటి స్థితిని తను చూసి సంతోషపడేవాడంట. హీ వుడ్ ఫీల్ వెరీ హ్యాపీ. ఏ వావ్, అది ఆ జీవి కష్టపడుతుంది అని చూసి తను సంతోషపడేవాడంట. ఇలా చేస్తూ చేస్తూ తను నారదముని వెళ్ళే ప్రతి దారిన ఆ కంప్లీట్ ఫారెస్ట్ లో, అరణ్యంలో తనకు అదే కనిపిస్తుంది. ఎన్నో జీవులు చనిపోయినాయి, అవి అర్థమే చనిపోయినాయి, ఫుల్ గా చనిపోలే, అవి ఏడుస్తున్నాయి విత్ పెయిన్. లైక్ హ్యూమన్స్ హ్యావ్ ఫీలింగ్, ఈవెన్ యానిమల్స్ హ్యావ్ ఫీలింగ్, బికాస్ వాళ్ళలో కూడా ఆత్మ ఉంది. చాలా ఏడుస్తుంటే ఈయన చూస్తూ చూస్తూ ఎవరి పని చేస్తున్నారని దాన్ని వెతుకుతూ వెళ్తాడంట. వెళ్ళినప్పటికీ అక్కడ ఒక వ్యక్తిని చూస్తాడు, ఎవరు హంటర్, తను హాఫే చంపుతున్నాడు యానిమల్స్. సో తను వెళ్ళి ప్రశ్నిస్తాడంట, అయ్యా నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది మీ డిఫరెంట్ కాన్సెప్ట్, అసలు మీ కాన్సెప్ట్ ఏంటి, మీరు ఎందుకు జీవులని హాఫ్ గా చంపుతున్నారు, ఎందుకు వాళ్ళని ఫుల్ కంప్లీట్ డెత్ ఎందుకు లేదు వాళ్ళకి అని తను ప్రశ్నించినప్పటికీ తను అంటాడంట, ఇంకొక జీవిని అలా చంపినప్పుడు నాకు సంతోషం, హ్యాపీగా ఉంది, వెరీ హ్యాపీ, ఐఎమ్ ఎంజాయింగ్. సో అలా ఎంజాయ్ చేస్తూ చేస్తూ నేను దాన్ని చంపేస్తున్నాను అని.
అప్పుడు నారదముని అంటాడంట, ఇది మహాపాపం, ఇలా చెయ్యొద్దు. ఇంకా తను చెప్తాడంట, దిస్ ఇస్ రాంగ్, మీరు చేసేది ఈ పని తప్పు, సో మీరు దయచేసి మిమ్మల్ని మీరు సర్దిద్దుకోండి. నారదముని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, ఇదంతా సరే, మీరు కర్మ గురించి అవన్నీ బాగా చెప్పారు, కానీ ఇప్పుడు నేను రోజు నా వృత్తి ఇదే, నేను ఈ ప్రాణులన్నీ చంపేస్తాను, దీన్నే వెళ్ళి మార్కెట్ లో అమ్మేస్తాను, ఆ మార్కెట్ లో వచ్చిన పైసలతో నేను ఈ ప్రాణులనే తింటాను, నేను ఇలాగే జీవితాన్ని గడుపుతున్నాను, నా పెళ్ళాం పిల్లల్ని నేను ఎలా చూసుకోవాలి అని అంటాడు. అప్పుడు నారదుని అంటాడంట, భగవంతుడు ప్రతి ఒక్కరి యోగక్షేమాలని చూసుకుంటాడు. సో భగవంతుడు భగవద్గీతలో అంటాడు, యోగక్షేమం వహామ్యహం అని. ప్రతి ఒక్కరి యోగక్షేమాన్ని భగవంతుడు చూసుకుంటాడు. నువ్వు కేవలం ఒక తులసి పాట్ పెట్టుకో, దాని ముందు కూర్చొని భగవంతుని నామాన్ని జపించు అని తనకి జపమాలని ఇచ్చి అక్కడి నుంచి నారదముని వెళ్ళిపోతాడు. కొన్ని ఏళ్ల తర్వాత నారదముని మళ్ళీ అదే దారిన తన ఫ్రెండ్ పర్వతమునితో పాటు తను వస్తాడు, అంటే తన స్నేహితుడు పర్వతమునితో పాటు తను వస్తాడన్నమాట. సో వచ్చినప్పటికీ అప్పుడు తను అంటాడు, ఇక్కడ భక్తుడు ఉన్నాడు, తన్ని కలిసి వెళ్దామని అంటాడు పర్వతముని. పర్వతం అంటాడు, సరేలే. సో చాలా దూరంగా ఆ వ్యక్తి నించున్నాడు. నౌ హీఈస్ ట్రాన్స్ఫార్మ్డ్, మంచి భక్తుడయ్యాడు, నీట్ గా ధోతి వేసుకున్నాడు, హెడ్ షేవ్ చేసుకుని షికా పెట్టుకుని మంచిగా డివోటీ, హీస్ లుకింగ్ లైక్ ఎ డివోటీ, అంటే డివోటీ గుణాలు తనలో ఉన్నాయి, నాట్ ఓన్లీ డ్రెస్సింగ్. సో తనకి మెంటలీ బాడీలీ అంతా తనకి భక్తుడి లక్షణాలు కనిపిస్తున్నాయి నారదమునికి. సో అంటాడు, ఇక్కడ ఉన్నాడు ఆ భక్తుడు. సో దెన్ ఆ వ్యక్తి వీళ్ళని చూస్తాడు, పర్వతముని మళ్ళీ నారదముని. చూసిన వెంటనే అక్కడి నుంచి తను జంప్ చేసుకుంటూ వస్తాడు అన్నమాట, అటు ఇటు అటు ఇటు. సో పర్వతముని అనుకుంటూ ఉంటాడు, అసలు ఈ వ్యక్తి కరెక్ట్ గా ఉన్నాడా, తింపేదానికి వచ్చా, తను స్ట్రైట్ గా రావడం వెళ్ళి ఇలా ఇలా జంప్ చేసుకుంటూ వస్తున్నాడు ఏంటి అని. దాని తర్వాత మళ్ళీ నారదముని ముందు నించుని తన దగ్గర ఉండే ఒక వస్త్రాన్ని తీసుకొని ఫ్లోర్ నేలని దాన్ని క్లీన్ చేసి అక్కడ నించుంటాడు అంట, ఇలా డస్ట్ చేసి నించుంటాడు. సో నించున్నప్పటికీ అప్పుడు పర్వతముని మనసులో అనుకుంటుంటాడు, ఏంటి, ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్, తన మనసులో అలా నడుస్తున్నాయి అన్నమాట. అప్పుడు నారదముని అడుగుతాడు, ఏం నాయనా అక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలా గెంతుకుంటూ వచ్చావు, ఇక్కడికి వచ్చేమో క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకొని మరీ నించుంటున్నావు, వాట్స్ ద ప్రాబ్లం. దాని అంటాడంట, ఓ ఋషివర్య, అక్కడి నుంచి ఇక్కడికి చీమలు ఉన్నాయి కింద, అవి అటు ఇటు నడుస్తున్నాయి. సో నేను స్ట్రైట్ గా వచ్చాను అనుకో, అన్ని జీవులా నేను చంపేస్తాను. సో అలా చంపకుండా నేనే అక్కడ ఇక్కడ గెంతుకుంటూ వచ్చాను. ఇక్కడ వచ్చాక ఇక్కడ కూడా కొన్ని చీమలు ఉన్నాయి, అందుకే ఇలా దాన్ని పక్కన జరిపి నేను నిల్చుంటున్నాను. నా ఈ ప్రవర్తన కరెక్ట్ గా లేకపోతే నన్ను క్షమించండి అని అంటాడు. ఇప్పుడు పర్వతమునికి నారదమునికి కన్ఫర్మ్ అయిపోయింది, ఓ ఈస్ బికమ్ అ నైస్ డివోటీ, చాలా మంచి భక్తుడైపోయాడు, ఇందులో ఎలాంటి డౌట్స్ లేవు. అలా వీ కెన్ సీ, ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే, ఒక భక్తుడికి, అంటే ఒక వ్యక్తి భక్తుడైనప్పటికీ ఇంకొక జీవిని హింసించాలి అని తనకు అనిపించదు. హీ విల్ నెవర్ ఫీల్, అంటే ఇంకొకరికి ఏమి కష్టంగా చూడ్డానికి వాళ్ళకి ఇష్టం లేదు. సో పరదుఃఖ దుఃఖి, ఒక వైష్ణవుడి లక్షణం, ఇంకొకరు దుఃఖంగా ఉంటే తను కూడా దుఃఖం పడతాడు. సో అలా అర్జునుడు కూడా ఇక్కడ సేమ్ సిచ్యువేషన్. తను అనుకుంటున్నాడు, ఇన్ని జీవులను నేను ఎందుకు చంపాలి, సో మెనీ, చాలా వ్యక్తులు ఉన్నారు, ఎవరు ఇక్కడ నించున్నారు, వాళ్ళందరినీ నేను ఎందుకు చంపేయాలి అని తను చాలా కంపాషనేట్ గా తను ఆలోచిస్తున్నాడు అన్నమాట. ఇది ఒక డివోటీ యొక్క లక్షణం, ఒక శుద్ధ భక్తుడి యొక్క లక్షణం. దాని తర్వాత అర్జునుడికి జ్ఞానం ఉంది,
ఎస్ లాట్స్ ఆఫ్ నాలెడ్జ్. చంపాక తనకి పిల్లలందరూ కూడా సంబడి హ్యాస్ టు మ్యూట్. కొండారెడ్డి గారు, ఓకే, థ్యాంక్ యూ. హలో చెప్ప మీరు మ్యూట్ చేయండి సార్, డిస్టర్బెన్స్ ఫ్రమ్ యువర్ సైడ్. థ్యాంక్ యూ. సో అర్జునకి చాలా జ్ఞానం ఉంది, తనకు తెలుసు. సో మనం చూసాం ఫస్ట్ అధ్యాయం ఎండింగ్ లో తను క్లియర్ గా భగవంతుడికి చెప్తున్నాడు, నాకు ఎందుకు చంపాలని లేదు. బికాజ్ ఈ అందరు సైనికులకి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో ఉండే స్త్రీలందరూ వాళ్ళు ఇప్పుడు పురుషుడిని మనం చంపేస్తే ఆ స్త్రీని ఇంకొకరు అశుద్ధం చేసేస్తారు. అందుకే మళ్ళీ తన నుంచి పుట్టబోయే పిల్లలందరూ వాళ్ళు వర్ణ సంకురులు అవుతారు. సో ఇలా మన ఫ్యామిలీ ట్రెడిషన్ అన్నది చనిపోతుంది. అంటే మనం ఒక వ్యక్తిని చంపడం వల్ల ఆ ఫ్యామిలీ ట్రెడిషన్ ని కూడా చంపేస్తాము. సో అందుకే వద్దు అని అర్జునుడు స్టాండింగ్ వెరీ స్ట్రాంగ్, నాకు యుద్ధం చేసేది వద్దు. సో దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు అర్జునుడు ఈ అధ్యాయంలో కూడా. దట్ ఐ డోంట్ వాంట్ టు ఫైట్, నాకు ఫైట్ చేయడం ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే అది నరకం వైపు తీసుకెళ్తుంది అని. ఇక్కడ మనం క్లియర్ గా చూడాలి అంటే కృష్ణ అంటాడు భగవద్గీతలో, అహం బీజ ప్రదాపిత. భగవంతుడు ఈ సంపూర్ణ సృష్టిలో బీజ ప్రదానం చేసే వ్యక్తి. ప్రకృతి ఒక స్త్రీ, ఆ స్త్రీలో ఎప్పుడు భగవంతుడు బీజాన్ని వేస్తాడు అంటే భాగవతం అనుసారం భగవంతుడు కేవలం ప్రకృతి వైపు ఒకసారి ఇలా చూస్తాడు. సో చూసిన వెంటనే ఈ ప్రకృతి అన్నది సృష్టి అయ్యి ఆ ప్రకృతిలో ఎన్నో జీవులు పుడతారు. సో అలా భగవంతుడు బీజని ప్రదానం చేసే వ్యక్తి. అండ్ అర్జునుడికి తెలుసు దట్ మేమందరూ భగవంతుని కృపా నుంచి మేము ఉన్నాము. సో వీఆర్ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ కృష్ణ, అంటే భగవంతుని యొక్క అణువులని నోస్. అర్జునుడికి తెలుసు, కానీ స్టిల్ తను బివిల్డర్ అయిపోతున్నాడు. ఓ గాడ్, చంపేస్తే ఎలా, నా వాళ్ళు చనిపోతారు. సో అందుకే ఇప్పుడు మనం ఫస్ట్ శ్లోక డిస్కస్ చేద్దాము. సెకండ్ అధ్యాయం ఫస్ట్ శ్లోక. బికాజ్ ఈ ఎక్స్ప్లెనేషన్ కంటిన్యూషన్ అవుతుంది. సంజయ ఉవాచ తం తథా కృపయావిస్తం అశ్రుపూర్ణ కులేక్షణం విసిద్ధాంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదనః. సో ఇక్కడ సంజయుడు అంటున్నాడు, అర్జునుడి యొక్క ఈ కరుణ భావనని చూసి మళ్ళీ తన కల్లో కన్నీళ్లు పారుతుంటే మధుసూదన కృష్ణ పలుకుతున్నాడు. ఇక్కడ మనం చూడొచ్చు, శ్రీకృష్ణ తను భగవంతుడు, తను ఏదైనా చేయొచ్చు. బట్ స్టిల్ అర్జున ఏడుస్తుంటే ఈవెన్ కృష్ణ ఈజ్ మూవ్డ్. అంటే సాధారణంగా కొందరు అంటారు భగవంతుడికి రూపం లేదు, భగవంతుడు కేవలం ఒక శక్తి, తనకి రూపం లేదు. సో ఇవన్నీ వివరిస్తారన్నమాట. నో, భగవంతుడికి రూపం ఉంది. దాట్స్ ద రీజన్ తనకి ఫీలింగ్స్ ఉన్నాయి ఇప్పుడు, రైట్? సో ఒకవేళ భగవంతుడికే రూపం లేకపోతే మనకి రూపం ఎక్కడి నుంచి ఇస్తారు? సో ఈ మాయవాది, శూన్యవాది వీళ్ళు దీన్నే వాదిస్తారు. అండ్ ఈవెన్ సాధారణంగా ఇప్పుడు చూడాలి అంటే బ్రహ్మకుమారీస్, సో వాళ్ళు ఏమంటారు, మెడిటేషన్ చేయాలి, భగవంతుడికి రూపం అన్నది లేదు, భగవంతుడు కేవలం ఒక శక్తి, సో ఆయనని శక్తిలా పూజించాలి. బట్ ఆ శక్తికి ఒక రూపం ఉంది, ఇక్కడ మనం చూడొచ్చు. సో అర్జునుడు తన డౌట్స్ ని అడుగుతుంటే, తను అలా బాధపడుతుంటే, కృష్ణుడు ఈజ్ ఆల్సో ఫీలింగ్. తనకి తెలుసు తన భక్తుడు బాధపడుతున్నాడని. తన బాధని తీర్చేయడానికి ఇక్కడ హీఈస్ క్లియర్లీ టెల్లింగ్
జ్ఞానాన్ని ఇస్తున్నాడు అన్నమాట. సో దిస్ క్లియర్లీ స్టేట్స్ దట్ భగవంతుడికి ఒక రూపం ఉంది, అందులో ఎలాంటి ప్రశ్న లేదు. సో లాస్ట్ చాప్టర్ లో అర్జునుడు కృష్ణుడికి అంటాడు, నాకు ఫైట్ చేయడం ఎలాంటి ఇష్టం లేదు, రైట్? సో ఇక్కడ ఆ అర్జునుడికే భగవంతుడు మధుసూదన, ఈ శ్లోకంలో సంజయ చాలా క్లియర్ గా చెప్తాడు, ఇట్ ఈస్ సంజయ హూ ఇస్ టెల్లింగ్. సో తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణ కులేక్షణం విశుద్ధాంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదన. అంటే తను మధుసూదన అని చెప్పాడు కృష్ణుడికి. కృష్ణుడికి లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసినట్టు భగవంతుడి 33 నేమ్స్ తో తన్ని ఈ బుక్ లో డిస్క్రైబ్ చేస్తారు. సో అలా ఇక్కడ మధుసూదన అని అంటున్నాడు. వై కృష్ణని మధుసూదన అని అంటున్నాడంటే, ఎలాగైతే మధు అన్న ఒక రాక్షసుని భగవంతుడు సంహరించాడు. సో ప్రతి ఒక్క రాక్షసి లేదా ప్రతి ఒక్క హసుర, రాక్షసి అనడం కంటే హసుర బెటర్. సో ఆ మధు అన్న హసురుడు తను ఒక చెడ్డ గుణాన్ని తను సూచిస్తాడన్నమాట. సో అలా ప్రతి ఒక్క హసురులు ఒక్కొక్క చెడ్డ గుణాలని వాళ్ళు సూచిస్తారు. అలాంటి చెడ్డ గుణాన్ని భగవంతుడు సంహరిస్తారు. సో అందుకే మధు అన్న ఒక హసురుణ్ణి చంపినందుకు భగవంతుడికి పేరు వచ్చింది మధుసూదన అని. సో ఎందుకు ఇక్కడ మధుసూదన అని అంటున్నారంటే, అర్జునుడి మనసులో ఉండే ఈ ఆలోచన ని భగవంతుడు దాన్ని నాశనం చేయబోతున్నాడు. ఇస్ గోనా కిల్, నాశనం చేయబోతున్నాడు. కాబట్టి అందుకే సంజయ అన్నాడు ఉవాచ మధుసూదన అని. ఈ ఫస్ట్ చాప్టర్ లో మనం కంప్లీట్ గా చూస్తాము, అర్జునుడిని శ్రీల ప్రభుపాదుల వారు భావార్థంలో చాలా పొగుడతారు. హీఈస్ నైస్ ప్యూర్ డివోటీ, చాలా మంచి వ్యక్తి, హీ హాస్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్, హీస్ థింకింగ్, హీస్ కంపాషనేట్ అని అన్నది. కానీ ఈ చాప్టర్ లో పర్పట్ అంటే భాష్యంలో మొదటి లైన్ లోనే నేను అంటున్నాడు, నేను ఇంగ్లీష్ లో చదువుతాను, దాన్ని అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Material, compassion, lamentation and tears are all signs of ignorance of the real self. అంటే తనకుండే నిజతత్వాన్ని తను మర్చిపోతున్నాడు, తను అన్ని భౌతిక దృష్టిలో చూస్తున్నాడు. అందుకే శ్రీల ప్రభుపాద అంటాడు ఫస్ట్ శ్లోక ఇన్ సెకండ్ చాప్టర్, దానిలో ఫస్ట్ పర్పట్ లోనే అంటున్నాడు, అర్జున ఈస్ గోయింగ్ రాంగ్. అర్జున తను కరెక్ట్ గా ఆలోచించట్లేదు. బికాజ్ అర్జున అంటున్నాడు, నేను వెళ్ళిపోతాను, ఐ విల్ గో అండ్ ఫైట్. ఇది చాలా కాంట్రడిక్టరీ కదా. ఎప్పుడైనా ఎగ్జాంపుల్, మనందరికి చాలా క్రికెట్ అంటే చాలా ఇష్టం ఇండియన్స్. సో సపోజ్ క్రికెట్ టీమ్ ఉంది, దే ఆర్ రెడీ టు ఫైట్, దే ఆర్ రెడీ టు ప్లే ద గేమ్. సో బౌలర్ రెడీ ఉన్నాడు, ఎవ్రీబడి ఈస్ రెడీ. కానీ సడన్ గా బౌలర్ కి డౌట్ వచ్చింది, ఓ గాడ్ నేను రీచ్ అవుతానా లేదా, ఓ ఐ స్టాప్ బౌలింగ్ అని అంటే ఎండ్ మూమెంట్ కి వెన్ ఓవర్ ఫినిష్ అయ్యేటప్పుడు దే ఆర్ అబౌట్ టు విన్ అన్నప్పటికి నేను బౌలింగ్ చేయాలా వద్దా, ఓ వెదర్ ఐ కెన్ డూ ఇట్ ఆర్ నో, నేను వెళ్ళిపోతున్నా, నేను వదిలేసి వెళ్ళిపోతున్నా. సో ఇట్ ఈస్ నాట్ అ గుడ్ సైన్, రైట్? సో అలాగే అర్జున ఇక్కడ ఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఇది ఏమంటారు, ఒక గుడ్ క్వాలిటీ ఉండే వ్యక్తికి మచ్చలాంటిది ఈ క్వాలిటీ. బికాస్ కష్ట పరిస్థితిలో ఎప్పుడు వాళ్ళు ధైర్యాన్ని నింపుకుంటారు, అండ్ వాళ్ళు ధైర్యంతో వాళ్ళు ఆ కష్టాన్ని ఫైట్ చేసినప్పుడు వాళ్ళని నాలెడ్జ్ పర్సన్ అని అంటారు. ఇక్కడ అర్జునుడు ఈజ్ ఆన్ పీక్స్, ఇక్కడ పీక్ లో ఉన్నాడు. అండ్ బట్ స్టిల్ తను ఏమంటున్నాడు, నేను యుద్ధాన్ని వదిలేస్తాను, నేను వెళ్ళిపోతాను, ఐ విల్ రన్ అవే, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను, నేను కూర్చుని తపస్సు చేస్తాను, ఎలాగో నాకు తెలుసు నువ్వే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్, నాకు ఏమంటారు, నువ్వు నన్ను స్వీకరించావు కాబట్టి
నేను వెళ్ళి కొన్ని ఏళ్ల పాటు నేను తపస్సు చేస్తాను, ముక్తి చెందుతాను. కృష్ణ ఈస్ టెల్లింగ్, ఆర్ యు మ్యాడ్? పిచ్చా? యుద్ధ భూమిలో మనం సిద్ధంగా ఉన్నాం, ఆల్రెడీ కాన్షియస్, అంటే శంఖనాదం కూడా చేసేసాం. ఇప్పుడు నువ్వు అంటున్నావు ఏంటి, యుద్ధ భూమి నుంచి వదిలేస్తాను, వెళ్ళిపోతాను? సో శ్లోక నంబర్ 1.30, ఫస్ట్ చాప్టర్, శ్లోక నంబర్ 30. అక్కడ అర్జున ఈస్ టెల్లింగ్, 1 minute, I'll just remove the shloka. Just वेपतश्च शरीरे मे रोमहर्षश्च जायते, गांडीवं शंसते हस्तात् त्वक् चैव परिधायते. అంటున్నాడు గాంధీవం నా చేయి నుంచి స్లిప్ అవుతుంది. మన లైఫ్ లో కూడా చాలా టైమ్స్ మనకి ఇలాంటి పరిస్థితి వచ్చిండొచ్చు. ఎస్పెషలీ చిల్డ్రన్, ఎగ్జామ్ పేపర్ చేతిలో వచ్చింది, ఓ గాడ్ నేను ఆన్సర్ చేయలేను. అప్పుడేమవుతుంది, పెన్ కింద పడిపోతుంది, వాళ్ళకి మాటలు రావు, మౌత్ డ్రై అయిపోతుంది, రైట్? వాళ్ళ బాడీలో సిమ్టమ్స్ వేరేగానే కనిపిస్తాయి. సో ఇక్కడ అర్జునుడికి అలాగే ఆల్ ద సిమ్టమ్స్ ఆర్ వెరీ డిఫరెంట్. తన చేయి నుంచి ఏమంటారు, గాంధీవం జారిపోతుంది, తన హెయిర్స్, బాడీ పైన ఉండే హెయిర్స్ అంతా స్ట్రైట్ గా నించుంటున్నాయి, బాడీ కూల్ అయిపోతుంది, అండ్ మౌత్ డ్రై అయిపోతుంది. తనేది కరెక్ట్ గా చూడలేకపోతున్నాడు, బికాస్ దే ఆర్ టీయర్స్ ఇన్ ద ఐస్. అండ్ తన బాధతో చూస్తున్నాడు అన్ని. ఈస్ నాట్ సీయింగ్ ఎనీథింగ్ విత్ ఓకే నేను ఇది చెయ్యాలి, ఈస్ నాట్ సీయింగ్. తను ఏమనుకుంటున్నాడు, ఓ గాడ్ వీళ్ళందరూ చనిపోతారు. దట్ ఈస్ హౌ హి ఈస్ సీయింగ్. సో అందుకే కృష్ణ అంటున్నాడు, యు డూయింగ్ రాంగ్, నువ్వు యు గోయింగ్ రాంగ్, బికాస్ ఈ టైంలో నువ్వు యుద్ధం చేయాలి. యు కేమ్ టు ఫైట్ హియర్. యుద్ధం చేయడానికి వచ్చావు, యుద్ధం చేయి, ఫైట్ అని కృష్ణ చెప్తున్నాడు. సో హియర్ లెట్ us see కృష్ణ ఏం చెప్తాడు. కుతస్త్వకాశ్మలం ఇదం విషమే సముపస్థితం అనర్ఘ్య దృష్టమా స్వర్గ్యం అకీర్తికరం అర్జున. సో మై డియర్ అర్జున, తను అంటున్నాడు, ఓ ప్రియమైన అర్జున దయచేసి విను. భగవంతుడు ప్రశ్నిస్తున్నాడు, అసలు ఈ లక్షణాలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? సో లార్డ్ ఈస్ నాట్ ఆస్కింగ్, అంటే భగవంతుడు రైట్ నుంచి వచ్చాయా లెఫ్ట్ నుంచి వచ్చాయా అలా అడగట్లేదు. ఇది అంటే భగవంతుడు దీన్ని ఎప్పటికీ ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అర్జునుడి నుంచి. సో ఈ స్టెల్లింగ్ ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు అసలు? మనం నార్మల్ గా తిడతాం కదా పిల్లల్ని, ఎప్పుడైనా వాళ్ళు చాలా మిస్టేక్ చేస్తే, అసలు ఎవరు నేర్పించారు మీకు ఇవన్నీ, ఎక్కడి నుంచి వచ్చాయి మీకు ఈ లక్షణాలు? మనం ఒకవేళ మనం మన పిల్లల నుంచో లేదా వైఫ్ నుంచో లేదా హస్బెండ్ నుంచో, లైక్ హూమ్ ఎవర్ ఇట్ మే బి, మనం వాళ్ళ నుంచి అది ఎక్స్పెక్ట్ చేయలేకపోతే మనం అడిగే ప్రశ్న ఇదే, ఎక్కడి నుంచి వచ్చాయి నీకు ఈ లక్షణాలన్నీ, ఎక్కడి నుంచి వచ్చాయి నీకు ఈ థాట్స్ అన్ని? సో కృష్ణ కూడా అలాగే అడుగుతున్నాడు, కుతస్త్వ కష్మలం మీద ఎక్కడి నుంచి వచ్చాయి నీకు ఇవన్నీ కల్మషాలు? సో ఇవన్నీ విషమే సముపస్థితం, నీలో అన్ని ఇంప్యూరిటీస్ ని తెస్తున్నాయి. సో నిన్ను చాలా దౌర్బల్యాన్ని తెస్తున్నాయి. దే ఆర్ మేకింగ్ యు వీక్. అనర్ఘ్య జుష్టం ఆశ్వర్గ్యం అకీర్తికరం అర్జున. సో ఇవి నీకు ఎలాంటి బెనిఫిట్ ని ఇవ్వవు. ఈ లక్షణాలు దే విల్ మేక్ యూ ఫీల్ మోర్ లో, ఇవి నిన్ను ఇంకా కిందికి తీసుకెళ్తాయి. సో నీకు దీంతో కీర్తి అన్నది రాదు, నీకు అకీర్తి అన్నది వస్తుంది. అకీర్తికరం అర్జున, కృష్ణ ఇస్ టెల్లింగ్ అకీర్తికరం అర్జున. సో అకీర్తిని ఎందుకు తెచ్చుకుంటావు? గెట్ అప్, ఫైట్. సో ఇన్ ఎవ్రీ శ్లోక కృష్ణ ఇస్ టెల్లింగ్, భగవంతుడు ప్రతి ఒక్క శ్లోకంలో ఇన్సిస్ట్ చేస్తున్నాడు విత్ వర్డ్స్ గెట్ అప్ అండ్ ఫైట్ అన్నట్టు. సో ఇక్కడ అంటున్నాడు, ఇదంతా నిన్ను పుణ్యలోకానికి తీసుకెళ్తుంది అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ యుద్ధ భూమిలో ఒక క్షత్రియుడు యుద్ధాన్ని వదిలేసి వెళ్ళిపోతే తను తన క్షత్రియ గుణాన్ని వదిలేసినట్టు. అది కూడా ఒక పాపమే, ఆ పాపం మళ్ళీ నీకు చుట్టుకుంటుంది, రైట్? సాధారణంగా మనం చూస్తాము వర్ణాలు మళ్ళీ ఆశ్రమాలు ఉన్నాయి, రైట్? ఆర్ యు ఆల్ అవేర్? దీని గురించి మీకు తెలుసా? 4 వర్ణాలు 4 ఆశ్రమాలు. వర్ణాలు ఏవి? విచ్ ఆర్ ద 4 వర్ణాస్?
బ్రాహ్మణ వైశ్య శూద్ర వెరీ గుడ్. క్షత్రియ. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అండ్ శూద్ర. దిస్ ఇస్ అ సీక్వెన్స్. శూద్ర ఓకే. sequence, yeah. దెన్ 4 ఆశ్రమాలు ఉన్నాయి. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. ఇవి 4 ఆశ్రమాస్. సో 4 వర్ణాలు ఉన్నాయి అండ్ 4 ఆశ్రమాలు ఉన్నాయి. సో ప్రతి ఒక్క వర్ణానికి, ప్రతి ఒక్క ఆశ్రమానికి వాళ్ళదే ఒక డ్యూటీస్ ఉన్నాయి, వాళ్ళదే ఒక కార్యాలు ఉన్నాయి. సో అలా ఈ మనం ఇనిషియల్ క్లాస్ స్టార్టింగ్ లోనే డిస్కస్ చేస్తాము. ఒక క్షత్రియుడి గుణం ఏంటి? తను యుద్ధం చేయాలి, హీ షుడ్ బి కాంక్యూరింగ్, అంటే తను రాజా, హీ షుడ్ బి కంట్రోలర్, తన ఒక రాజ్యాన్ని తను చూసుకోవాలి, ఆ రాజ్యభారాన్ని తను తన షోల్డర్స్ పైన పెట్టుకోవాలి అండ్ ప్రతి ఒక్కరిని సంతోషంగా చూడాలి. ఇది రాజు యొక్క కర్తవ్యం. రాజు మీన్స్ నన్ అదర్ దెన్ క్షత్రియ. సో క్షత్రియులే రాజులయ్యారు. అండ్ ఎప్పుడైనా యుద్ధం అన్న పరిస్థితి వచ్చినప్పటికీ యుద్ధం చేయడం అది వాళ్ళ లక్షణం. సో అలాగే ఈ భగవంతుడు ఇక్కడ అంటున్నాడు, సో నీ క్షత్రియ గుణాన్ని నువ్వు వదిలేసుకుంటున్నావు. మన అందరికీ తెలుసు అర్జున ఈస్ ఎ గ్రేట్ బౌమెన్. ఏమంటారు తెలుగులో గ్రేట్ బౌమెన్ అనడానికి? ఈస్ ఎ గాంధీవధారి. ఏమంటారు? ధనుర్ధారి. వెరీ గుడ్. ఈవెన్ దిస్ ఇస్ ఆల్సో సంస్కృత్ వర్డ్. ఓకే. అర్జునుడు మంచి ధనుర్ధారి. సో అలాంటి ధనుర్ధారి ఇప్పుడు గాంధీవం నా చేతి నుంచి జారిపోతుంది అని అంటున్నాడు. రైట్, ఇట్ ఈస్ స్లిప్పింగ్, ఐ కాంట్ ఫైట్, నేను దీన్ని వదిలేసి వెళ్ళిపోతాను, రథాన్ని ఇక్కడ నుంచే దిగి వెళ్ళిపోతాను, నా వస్త్రాన్ని అన్ని చేంజ్ చేసుకుంటాను, నేను వెళ్ళి సన్యాసాన్ని స్వీకరిస్తాను, వెళ్ళి తపస్సు చేస్తాను, ముక్తి చెందుతాను. కృష్ణ ఇస్ టెల్లింగ్ ఇట్స్ రాంగ్ కాన్సెప్ట్, బికాస్ ఇది నీ ఆశ్రమానికి, నీ వర్ణానికి ఇది కరెక్ట్ కాదు. దిస్ ఇస్ నాట్ రైట్ ఫర్ యూ. సో అందుకే నువ్వు ఫైట్ చేయాలి, యూ హ్యావ్ టు ఫైట్. So let us see in the next shloka. Let me see what's the timing. Okay. 4:30 to 5:30 kadandi. Yeah. Still you have 10 minutes. Yes. So ఇప్పుడు నెక్స్ట్ శ్లోకాలో సో ఇప్పుడు ఈ నెక్స్ట్ శ్లోకంలో, 3rd శ్లోకాలో భగవంతుడు అంటున్నాడు, నీ వీక్నెస్ తీసేయి, రిమూవ్ ఆల్ యువర్ వీక్నెస్ ఫ్రమ్ యువర్ హార్ట్. సో మనం కూడా అది చేయాలి. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ అర్జున. సో మనకి కూడా భగవంతుడు దీన్ని బోధిస్తున్నాడు. బికాజ్ ఎప్పుడు ఒక వ్యక్తికి పిటి వీక్నెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు అర్జునుడికి ఉండేది తప్పుడు వీక్నెస్. బికాజ్ ఈ యుద్ధ భూమిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అధర్మాన్ని పాటిస్తున్నారు. జతకి ఈ పంచ పాండవులకి వాళ్ళు ఎప్పటికీ సపోర్ట్ చేయలేదు. దే డిడ్ంట్ సపోర్ట్. వాళ్ళు సపోర్టివ్ గా ఉన్నా వాళ్ళు వీళ్ళ వైపుకి నించొని మాట్లాడలేదు. అండ్ ఈ పార్టీలో అంటే ధర్మం ఉన్న స్థానంలో వాళ్ళు వచ్చి నించొని, ఓకే నేను నీకు సపోర్ట్ చేస్తాను, నీ వైపు నుంచి యుద్ధం చేస్తాను అని ఎప్పుడు మాట్లాడలేదు. దే డిడ్ంట్. వాళ్ళందరూ ఏమన్నారు, ఓకే వి విల్ సపోర్ట్ టు దుర్యోధన, ఎందుకంటే మాకు రాజ్యభారం ఉంది కాబట్టి. సో భీష్మ, ఈ ద్రోణ వీళ్ళందరూ ఎలాగంటే వాళ్ళదే ఒక ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. వాళ్ళు అనుకోలేదు, ఓకే ఇదంతా నడిచేది అధర్మాన్ని, దీన్ని త్యజించాలి, మనం ధర్మాన్ని సృష్టించాలి అని వాళ్ళు ఎవరు ఆలోచించలేదు. సో అలాంటప్పుడు అర్జునుడు వాళ్ళపైన ఈ పిటినెస్, పాపం అంటే దే ఆర్ నాట్ రాంగ్, వాళ్ళు తప్పు చేయలేదు, వాళ్ళని మనము ఏమంటారు, ఈ యుద్ధ భూమిలో చంపడం మంచిది కాదు, ఇలా దిస్ ఇస్ వాట్ ఈస్ అర్జున ఈస్ స్పీకింగ్. సో అందుకే అంటున్నాడు, ఈ పిటి వీక్నెస్ ని నువ్వు తీసేసి.
బికాస్ ఇది నీకు ఆభూషణం కాదు, దిస్ ఇస్ నాట్ యువర్ జ్యువెల్, రిమూవ్ ఇట్ అని అంటున్నాను. సాధారణంగా నార్మలీ ఫర్ ఉమెన్ ఇట్ అప్లైస్. ఏదైనా జ్యువెల్ మన పైన సూట్ కాకపోతే అంటాం, నో ఇది సూట్ కాదు, దీన్ని తీసేసేయండి అని. సో నెక్స్ట్ శ్లోక. అర్జున ఉవాచ, అర్జున ఇప్పుడు పలుకుతున్నాడు, ఓ కిల్లర్ ఆఫ్ ఎనిమీ, ఓ కిల్లర్ ఆఫ్ మధు, హౌ క్యాన్ ఐ counteract with arrows in the battle like the men like Bhishma, Drona, who are worthy of worship. అంటే భీష్మ, ద్రోణ వీళ్ళందరూ దే ఆర్ వెరీ ఎల్డర్ టు అర్జున. అర్జున కంటే చాలా వయసులో చాలా పెద్దవాళ్ళు, జ్ఞానంలో చాలా పెద్దవాళ్ళు, అండ్ వాళ్ళని పెంచారు. రైట్, అర్జున వాళ్ళ చేతిలోనే పెరిగారు. సో అలాంటి వ్యక్తులు ఎవరిని నేను పూజించాలో, సో పూజించబడే వ్యక్తులని నేను ఆరోస్ తో కాదు, మాటలతో కూడా నేను వాళ్ళకి ఎదురు చెప్పలేదు ఇప్పుడు. అర్జున వాస్ వెరీ సాఫ్ట్. పంచపాండవులు ఫైవ్ పాండవాస్ లో అర్జున వాస్ వెరీ సాఫ్ట్ పర్సన్ అండ్ విత్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్. అలాంటి వ్యక్తి అర్జున. అండ్ అర్జున ఎప్పటికీ ఈ అఫ్ కోర్స్ పంచపాండవులు అందరికి ఇలాంటి గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, బట్ అర్జున అందులో హీస్ వెరీ సాఫ్ట్ హార్టెడ్ పర్సన్. సో అర్జున అంటే నేను మాటలతోనే వాళ్ళకి ఎదురు ఎప్పుడు చెప్పలేదు. అలాంటివి ఇప్పుడు బాణాలతో ఎదురు చెప్పమంటావు కదా కృష్ణ, ఇది నా నుంచి పాసిబుల్, ఇది నాకు సులభం కాదు, ఐ కాంట్ డూ ఇట్ అని అంటున్నాను. దెన్ నెక్స్ట్ శ్లోకంలో అంటాడు, వీళ్ళందరూ నాకు గురువులు. I'll just read out. It would be better to live in the world by begging than to live at the cost of lives of great souls who are my teachers. Even though desiring worthy gain, they are superior. If they are killed, everything we enjoy will be tinted with blood. అంటే ఇప్పుడు మేము వాళ్ళని చంపేసి, యుద్ధంలో వాళ్ళని చంపేశాక మనకి ఇప్పుడు రాజ్యం వస్తే కూడా అది కర్మనే, రైట్? టింటెడ్ విత్ బ్లడ్ అంటే ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్స్ వాడారు అఫ్ కోర్స్, బట్ ఆ కర్మని నేను అనుభవిస్తాను కదా, దానిలో నాకు సంతోషం. ఎస్, బ్యాడ్ కర్మ. సో హౌ కెన్ ఐ ఎంజాయ్, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ మీ అని. కానీ ఇక్కడ మనం చూడాలి వాట్ ఆచార్య సే. ఆచార్యులు ఎందుకు అర్జున ఈస్ రాంగ్ ఎట్ దిస్ కాన్సెప్ట్ అని చెప్తున్నారు. అండ్ ఈవెన్ కృష్ణ ఈస్ టెల్లింగ్ యూ హ్యావ్ పిటీ వీక్నెస్. ఎందుకు ఎప్పుడు ఈ జూదంకి వాళ్ళని ఇన్వైట్ చేస్తారు, వెన్ దే ఇన్వైట్ దెమ్ ఫర్ ప్లేయింగ్ గ్యాంబ్లింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్ అకార్డింగ్ టు ద శాస్త్రస్. గ్యాంబ్లింగ్ ఎప్పుడు చేయొద్దు. నార్మలీ కలియుగంలో దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. అది కలియుగం యొక్క లక్షణం అనుకోండి. కలియుగంలో మెయిన్ గా గ్యాంబ్లింగ్ కావడం, జూదం, మద్యపానం, మాంసభక్షణ మరియు అనైతిక సంబంధ, ఇవన్నీ కలియుగ యొక్క లక్షణాలు అన్నమాట. దీస్ ఆర్ వెరీ కామన్ ఇన్ కలియుగ. అండ్ కలియుగ ఇస్ నిధి దోషేర నిధి, కలైర్ దోష నిధే రాజన్ అని అంటారు. సో కలి దోషాల యొక్క నిధి. సో అలాంటి దోషాలు కలిగిన సమయం ఇది. సో నౌ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సీ ఆల్ దీస్ థింగ్స్. కానీ ఇది నడిచింది ముఖ్యంగా ద్వాపర యుగ, రైట్? ద్వాపర యుగ ఎండింగ్, కలియుగ స్టార్టింగ్ ఆఫ్ కోర్స్. సో జూదం ఆడటమే తప్పు. బికాజ్ క్షత్రియాలని ఎప్పుడైతే జూదానికి పిలుస్తారు, ఇన్వైట్ చేస్తారు, క్షత్రియుడి లక్షణం ఏమంటే తను ఎప్పటికీ త్యజించవద్దు. హీ షుడ్ నాట్ గో బ్యాక్. హీ షుడ్ బి రెడీ టు కమ్ అండ్ ప్లే. సో అందుకే ఒక అపోజిట్ టీం లేదా ఇంకో వ్యక్తి తనని ఇన్వైట్ చేసినప్పటికీ తను పక్కా వెళ్ళాలి. అది క్షత్రుడి యొక్క లక్షణం. సో అలా ఈ యుధిష్ఠిరుడు అవును
అది అధర్మమే, కానీ మనకంటే పెద్దవాళ్ళు మనల్ని పిలిచారు కాబట్టి మనం వెళ్ళాల్సి వస్తుంది. సో అది భీష్మ తరపున వెళ్ళిందన్నమాట. సారీ, నాట్ భీష్మ, ఆ ధృతరాష్ట్ర, హస్తినాపుర యొక్క రాజు కాబట్టి తన్ను ఇన్వైట్ చేస్తున్నాడు అన్నట్టు దుర్యోధనుడు మాటని తెలుపుతాడు పంచపాండవులకి. సో ఎప్పుడు మా పెద్దనాయన, వాళ్ళకి పెద్దనాయననే కదా, సో మా పెద్దనాయనే మమ్మల్ని పిలుస్తుంటే ఆ ఎలా మనం వద్దనాలి? హీఈస్ వెరీ ఎల్డర్, మనకంటే పెద్దవాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అందుకే మనం వెళ్ళాలి అని వాళ్ళు వచ్చారు. సో వచ్చాక అక్కడ జూదం ఆడడంలో మొత్తానికి వాళ్ళతో జరిగినదంతా అధర్మమే. సో మనం చూస్తాము ద్రౌపదిని తీసుకురావడానికి వాళ్ళు ఎంతగా ప్రయత్నిస్తారంటే, ఎప్పుడు ద్రౌపదిని ఫస్ట్ టైం పిలుస్తారు, లైక్ తనని ఇక్కడ తీసుకురండి, అప్పుడు తనకి ఒక మాటని అంటే సర్వెంట్స్ ద్వారా ఫస్ట్ తనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నమాట. తర్వాత ద్రౌపది అంటుంది, లేదు నేను ఏమంటారు, ఒక ఉమెన్ పీరియడ్స్ ఇస్ నార్మల్ ఎవ్రీ మంత్. సో తను అంటుంది, నేను ఏకవస్త్రంలో ఉన్నాను, నేను పీరియడ్స్ లో ఉన్నాను, సో ఐ కాంట్ కమ్, నేను అక్కడ రాకూడదు. సాధారణంగా ఇంప్యూర్ ఉంటారు, ఉమెన్ ఆర్ సెట్ టు బి ఇంప్యూర్ అట్ దట్ టైం. అఫ్ కోర్స్ ఇంప్యూర్ అంటే వాళ్ళు బ్యాడ్ క్వాలిటీస్ అన్ని నిండుంటాయని కాదు, జస్ట్ బికాస్ దే హ్యావ్ టు టచ్ మెనీ అదర్ థింగ్స్ విచ్ ఆర్ అన్యూజువల్. సో అందుకే ఇంప్యూర్ అని అంటారు. సో తను అలా షిల్ గివ్ బ్యాక్ ద ఆన్సర్, నేను అశుద్ధంగా ఉన్నాను, నేను రాలేను, సో దయచేసి ఈ మాటని దుర్యోధనుడికి తెలపండి. ఎప్పుడు ఆ వ్యక్తి వచ్చి ఇక్కడ చెప్పేస్తాడు దుర్యోధనకి దట్ తన ఏకవస్త్రంలో ఉంది, తను రాలేదంట. అప్పుడు అంటాడు, ఎంత ధైర్యం తనకి, ఏకవచనంలో మాట్లాడతారు, ఎంత ధైర్యం దానికి, లైక్ దట్ ఈస్ హౌ దే సే. సో తను నా సర్వెంట్, నౌ షీ ఈస్ మై సర్వెంట్, బికాస్ యుధిష్ఠిరుడు అంటే తన గ్యాంబ్లింగ్ లో తను ఓడిపోయాడు. ఓడిపోయాక నో హీ కాంట్ యాక్చువల్లీ ఏమంటారు, ఇప్పుడు డిమాండ్ చేయలేడు దుర్యోధనకి, లేదు తను మా వైఫ్, మీరు ఎలా తనని పిలుస్తారు వితౌట్ అవర్ పర్మిషన్, బికాస్ నౌ దే ఆర్ ఓన్లీ స్లేవ్స్. సో అలా దుర్యోధనుడు దుశ్శాసనాన్ని పంపిస్తాడు. దుశ్శాసన విల్ గో, దుశ్శాసన వెళ్ళి ఈ ద్రౌపదిని తీసుకురావాలి అంటే, ద్రౌపది దుశ్శాసన వచ్చినప్పటికీ తనకు అనిపిస్తుంది దెర్ ఇస్ సంథింగ్ గోయింగ్ రాంగ్. సో అందుకే తను అనుకుంటుంది, నేను జల్దీ గాంధారి దగ్గరికి వెళ్తే గాంధారి నాకు సహాయం చేస్తుందేమో, షీ మే స్టాప్, అంటే వీళ్ళు ఇలా నన్ను ఈ ఏకవస్త్రంలో నన్ను తీసుకెళ్లకుండా నన్ను ఇక్కడే ఆపేస్తారు అని తను ఆ భావనలో తను గాంధారి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అఫ్కోర్స్ ప్యాలెస్ చాలా పెద్దది కదా అప్పుడు కాలంలో. సో తను వెళ్ళే అంటే ఇప్పుడు తను ఇంకా డోర్ ఎంటర్ కాపోతుంది, అప్పుడే దుశ్శాసన తన కేశాలను పట్టుకుంటాడు. తన కేశం పట్టుకొని అక్కడ నుంచి తను అడుగుతాడు అన్నమాట, వస్తావా లేదా. అండ్ ద్రౌపది అంటుంది, నేను రాను, బికాజ్ నేను అశుద్ధంగా ఉన్నాను, అండ్ ఇది మీరు ఏమంటారు, నాకు రెస్పెక్టబుల్ కాదు ఈ వర్డ్, సో ఇలా మీరు తీసుకువెళ్ళొద్దు. దెన్ దుశ్శాసన అంటాడు, ఓకే నీ పొగరు ఇంకా తగ్గదేమో అని కేశాలు పట్టుకొని అలాగే తీసుకెళ్తాడు. తను నడవకుంటే ఆగిపోయినా కానీ తన నేలపైన ఇలాగే లాక్కొని వెళ్ళిపోతాడు. ఆల్దో ద్రౌపది వాస్ టెల్లింగ్, ప్లీజ్ నన్ను వదిలేయ్, బట్ స్టిల్ హీ వాజ్ డ్రాగింగ్ అండ్ గోయింగ్. తను అలాగే లాక్కెళ్ళి ఆ కంప్లీట్ సభలో కింద నేలపైన తను విసురుతాడన్నమాట. విసిరినప్పటికీ ద్రౌపదికి ఎక్కడ లేని బాధ అంత వచ్చేస్తుంది. నాకు 5 husbands ఉన్నారు, 5 husbands, బట్ స్టిల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొటెక్ట్ మీ. తనకి ఈ భావన వస్తుంది. అప్పుడు పంచపాండవుల వైపుకి చూసినప్పటికీ పాండవులు ఎవ్వరూ ద్రౌపదికి కళ్ళలో కలిపెట్టి చూడరు,
సపోజ్ వాళ్ళకి దే ఆర్ నో మోర్ హ్యావింగ్ ఎనీ రెస్పెక్ట్ ఇప్పుడు. అండ్ ఇప్పుడు వాళ్ళు ఎలాగో ఆ సిచ్యువేషన్ ని దే కాంట్ సాల్వ్ ఇట్ ఎనీమోర్. సో అది వాళ్ళ చేయి దాటిపోయింది. సో అందుకే ద్రౌపది వాళ్ళ వైపుకి చూసినప్పుడు వాళ్ళు ఏమనరు. దాని తర్వాత ఇంకా ద్రౌపది వెళ్ళి భీష్మ పితామహ మళ్ళీ ధృతరాష్ట్ర వీళ్ళంతా అడుగుతుంది అనమాట. సరే ఇది న్యాయం కాదు, ఇక్కడ కూడా మీరు అధర్మాన్ని చేస్తున్నారు. బికాస్ ద్రౌపది క్వశ్చన్ చేస్తుంది, జూదంలో ఫస్టే యుధిష్ఠిరుడు తనని తాను మీకు అర్పించినాక ఇంకా తనకి నా పైన ఎలాంటి హక్కు లేదు, రైట్? ఆల్రెడీ తను నన్ను నన్ను కూడా నేను మీకు తాకట్టుగా పెట్టేస్తున్నాను అని అన్నప్పుడు హీ ఆల్రెడీ గేవ్ హిమ్సెల్ఫ్ టు యూ. తన రాజ్యభారాన్ని తన అన్నిటినీ తను పెట్టేశాడు. హీ లాస్ట్. అలా తను తనని తాను కోలుకున్నాక నన్నెలా తను ఇక్కడ పిలుస్తాడు? ఇది ఎక్కడి నుంచి న్యాయం, రైట్? ఇప్పుడు ఒక వ్యక్తి వెన్ హీస్ కటింగ్ ఆఫ్ ఆల్ హిస్ రిలేషన్షిప్ అండ్ తను ఒకరికి సమర్పిస్తున్నాడు, సమర్పించుకుంటున్నాడు. అట్ దట్ టైం తనకి ఇంకొకరి పైన హక్కు ఉండదు. ఓకే, వాళ్ళని కూడా నేను నీకు సరెండర్ చేస్తాను అన్నాను, రైట్? ఈ విషయంలో నాట్ ఇన్ భక్తి. సో అందుకే ద్రౌపది క్వశ్చన్ చేస్తుంది, ఎక్కడ న్యాయం ఇది? ఆ క్షణం ఎవ్వరూ ఏం మాట్లాడరు. నోబడీ విల్ స్పీక్ ఇన్ ద సభ. ఎవ్వరు మాట్లాడకపోతే కన్నీళ్ళు పెట్టుకొని తను వెళ్తుంది అన్నమాట భీష్మ పితామహ దగ్గర. తను అంటుంది, వయసులో పెద్ద ఆయన మీరు, ఈ కంప్లీట్ రాజ్యాన్ని మొత్తం మీరు చూసుకుంటారు. సో యు ఆర్ వెరీ నాలెడ్జ్డ్ పర్సన్, నాకంటే చాలా ఏజ్డ్ పర్సన్ మీరు. సో మీరైనా చెప్పండి, అట్లీస్ట్ యూ టెల్, ఇది అక్కడి నుంచి న్యాయం. భీష్మ అంటాడు, నువ్వు అడిగే ప్రశ్నకి సమాధానం నేను ఇవ్వలేను, ఐఎమ్ నాట్ ఇన్ దట్ సిచ్యువేషన్. అండ్ తను ఇంకో విషయాన్ని అంటాడు, నువ్వు చాలా కాంట్రడిక్టరీ క్వశ్చన్ అడుగుతున్నావు. ఎందుకంటే ఒక హస్బెండ్ తను ఒక ఉమెన్ ని పెళ్లి చేసుకున్నాక హస్బెండ్ లో ఒక భాగం స్త్రీ అని అంటారు, రైట్? సో అలాంటప్పుడు నువ్వు తనలోనే ఒక భాగం అయిపోయావు కదా. సో అప్పుడు తను సమర్పించుకున్నాక నువ్వు కూడా రావాల్సి వస్తుంది అన్నట్టు మాట్లాడతారు. అండ్ ఇంకో వైపు అంటాడు, నువ్వు చెప్పేది కూడా కరెక్టే, ఆల్రెడీ తను తానే తాకట్టుగా పెట్టినప్పుడు తనకి ఇంకా ఎవరిపైన హక్కులు లేవు, బట్ నేను దీనికి ఎలాంటి సొల్యూషన్ ఇవ్వలేను అని భీష్మ అంటాడు. భీష్మ తెలిసేది. సో అందరికంటే పెద్ద వ్యక్తి, శాస్త్రాలు తెలిసిన వ్యక్తినే ఇలా మాట్లాడుతున్నప్పటికీ ద్రౌపదికి చాలా బాధేస్తుంది. షీ ఫీల్ సో బ్యాడ్. దాని తర్వాత మనం చూస్తాం ఎలా అయింది. దుశ్శాసన అందరూ ఇన్సల్ట్ చేయడం, ఈ కంప్లీట్ కౌరవాస్ అందరూ ద్రౌపది పైన నవ్వడం, అండ్ ఇంకా అంటే తన దేహం పైన ఉండే వస్త్రాలను అన్ని తీసేయండి అని చెప్పడం. ఆ క్షణం భీమాకి కోపం తట్టుకోలేక తను అంటాడు, అంటే నార్మల్లీ అప్పుడు దుర్యోధన ఇక్కడ పిలుస్తాడు కదా ద్రౌపదిని. సో ద్రౌపదికి తొడపైన ఇలా చేయి తట్టి తను అంటాడనమాట, రా వచ్చి ఇక్కడ కూర్చోనని. ఇంకా దుశ్శాసన తన కేశాలు తీసుకొని వచ్చి లాక్కొని వచ్చి ఇక్కడ పాడేసి ఉంటాడు. సో ఇవన్నీ తన మనసులో పెట్టుకొని భీమా అంటాడనమాట, నేను దుశ్శాసన చెయ్యి నరికేసి తన బ్లడ్ ని నేను తాగుతా, అండ్ దుర్యోధనాన్ని తన ఏమంటారు తన తొడ, దట్ ఈస్ వాట్ వి కాల్, రైట్? తన ఏమంటారు హై, ఆ పార్ట్ని నేను కట్ చేస్తాను అని అంటాడు. అలా తను ఏమంటారు ఓగ్ తీసుకుంటాడు, ప్రతిజ్ఞ చేస్తాడు. ఎవరెవరైతే నవ్వారో వాళ్ళ టీత్స్ నేను ఏమంటారు టీత్స్ తీసేస్తాను. అలా ఒక్కొక్కరికి తను ఒక్కొక్క మాట అంటాడు. అండ్ ఈవెన్ కర్ణ, యాక్చువల్లీ ఇది స్టార్ట్ అయ్యేది ఎప్పుడు కర్ణ అంటాడు,
ద్రౌపది క్వశ్చన్ చేసినప్పుడు నేను ఒక ప్యూర్ డివోటీ, నేను ఒక ప్యూర్ స్త్రీ, సో నన్ను ఎలా ఇలాంటి సభలో ఇలా తీసుకొస్తారు అని అన్నప్పుడు దట్ ఈస్ వాట్ కర్ణ ఏమంటాడంటే 5 హస్బెండ్స్ ఉండే ఒక స్త్రీ ని ఎలా ఒక ప్యూర్ స్త్రీ అని అంటాం, హౌ కెన్ వి కాల్ హర్ చేస్ట్ ఉమెన్ అని నవ్వుతాడన్నమాట. హీ విల్ లాఫ్. సో అందుకే ప్రతి ఒక్కరి పైన ప్రతిజ్ఞ చేసి తను అంటాడు, యుద్ధం జరగబోతుంది, ఆ యుద్ధంలో మీ అందరికి ఇలాంటి చావు వస్తుంది అని భీమ ప్రతిజ్ఞ చేశారు. ఈ కాంటెస్ట్ అంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే, ఇవన్నీ తెలిసింది కూడా, ఇవన్నీ చూసి అనుభవించి అర్జున ఏమంటున్నాడు, వాళ్ళందరూ నాకంటే పెద్దవాళ్ళు. తను అంటున్నాడు గురువు నహత్వ ఇస్ టెల్లింగ్, వాళ్ళు నా గురువులు, వాళ్ళని నేను పూజించాలి, వాళ్ళు మహాత్ములు, వాళ్ళు మహానుభావులు అని అంటున్నాడు. అందుకే కృష్ణ అంటున్నాడు, ఆర్ యు మ్యాడ్, నీ వైఫ్ కే అంత పెద్ద ఇన్సల్ట్ చేశారు, అలాంటి వాళ్ళని నువ్వు గురువు మళ్ళీ మహానుభావుడు అంటున్నావు, ఈజ్ యువర్ మైండ్ ఇన్ స్టేట్ అని అడుగుతాడు అన్నమాట. దట్ ఈస్ హౌ కృష్ణ విల్ క్వశ్చన్ అర్జున్. సో ఈ అన్నిటికీ ఏం ఆన్సర్ ఇస్తాడో మనం దాన్ని నెక్స్ట్ వీక్ చర్చిద్దాము. ఇట్స్ ఆల్రెడీ టైమ్ అప్. సో కృష్ణ ఈ ప్రతి ఒక్క ప్రశ్నకి అర్జునుడికి ఆన్సర్ ఇస్తాడు. సో లెట్ us learn it next week. చాలా బాగుంది క్లాస్. థ్యాంక్ యూ.